కోవిడ్ లా మన పాండమిక్ రాబోతుందా? నిఫా వైరసా? సోషల్ మీడియాలో చూస్తున్నాం, కానీ అసలు నిజం ఏమిటి? ఫస్ట్ థింగ్, పానిక్ అవ్వకండి, క్లారిటీతో అర్థం చేసుకుందాం. హలో, నేను మీ హోమియో డాక్టర్ అక్షిత. నిఫా వైరస్ అనేది రేర్, బట్ అదొక సీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్. అది ఫ్రూట్ బ్యాట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఇండియాలో కొన్ని స్టేట్స్ లో ఇప్పటికే ఐసోలేటెడ్ అవుట్ బ్రేక్స్ జరిగాయి. మీరు ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా వాష్ చేయకుండా తింటున్నారా? సో ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇన్ఫెక్టెడ్ బ్యాట్స్ బైట్ చేసిన ఫ్రూట్స్ మనం తిన్నా, ఆర్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుంచి, ఆర్ పర్సన్ టు పర్సన్ క్లోజ్ కాంటాక్ట్, ఎస్పెషల్ గా బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇనిషియల్ సిమ్టమ్స్ సింపుల్ ఫీవర్ లాగా ఉంటాయి, లైక్ ఫీవర్, వీక్నెస్, హెడ్ ఏక్, వామిటింగ్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని కేసెస్ లో బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్, ఎన్సెఫలైటిస్ కి లీడ్ అవ్వచ్చు. సో అందుకే ఎర్లీ మెడికల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ప్రెసెంట్ దీనికి ఇంకా ట్రీట్మెంట్ లేదు అండ్ వ్యాక్సినేషన్స్ లేవు. ఓన్లీ మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే చేసుకోగలం. సో మనం ప్రికాషన్స్ ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ దీన్ని ప్రివెంట్ చేయడానికి. సింపుల్ ప్రికాషన్స్ ఏంటంటే, ఫ్రూట్స్ ని బాగా వాష్ చేసి తినాలి, హాఫ్ ఈటెన్ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయాలి, సిక్ పర్సన్స్ తో క్లోజ్ కాంటాక్ట్ ని కూడా అవాయిడ్ చేయాలి, అండ్ ఆల్సో ప్రాపర్ హైజీన్ ని మెయింటైన్ చేయాలి. రిమెంబర్, ఎవ్రీ ఫీవర్ నిఫా కాదు, బట్ అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో స్టే అలర్ట్, నాట్ అఫ్రైడ్. ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.